హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఇంకో స్వీట్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ స్వీట్ ఏంటంటే లాస్ట్ టైం చేసిన భక్ష్యాలు ఉన్నాయి కదా, బీట్రూట్ భక్ష్యాలు, దాంట్లో మిగిలిన స్టఫ్ తోటి ఇలా ట్రై చేశాను. స్వీట్ అయితే అద్దరిపోతుంది. ఈజీ ఇంగ్రీడియంట్సే, టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి? వచ్చేసేయండి. చూడండి, స్వీట్ దగ్గర నుంచి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు వీడియో చూసేద్దామా? హెల్తీగా కూడా ఉంటుంది, ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ఇదిగోండి, ఇది భక్ష్యాల్లో మిగిలిన స్టఫ్ అన్నమాట. బీట్రూట్ హల్వా. ఇది బీట్రూట్ హల్వా. ఈ స్టఫ్ని ఒక గిన్నెలో వేసుకున్నాను. దాంతోపాటు ఇదిగోండి, గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఒకటి తీసుకొని ఇంకా ఫుల్ ప్యాకెట్ వేసుకుంటున్నాను. పెద్ద ప్యాకెట్ ఇది, మరీ పెద్దది కాదు. మీకు కనిపిస్తున్నాయి చూడండి, దాని మీద గ్రామ్స్ అదంతా. ఇంకా వేసేసుకొని పౌడర్ని, గులాబ్ జామ్ పౌడర్ని వేసుకొని, ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. వాటర్ కానీ పాలు కానీ ఏమీ అవసరం లేదు. చక్కగా మిక్స్ చేసుకొని మనకి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, మనకి న్యాచురల్ కలర్తో పాటు గులాబ్ జామ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది, కానీ డిఫరెంట్గా. ఇదిగోండి, ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ అవసరం లేదు, పాలు కూడా ఏం అవసరం లేదు. చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా వస్తుందన్నమాట నీట్గా. నేను ముందుగా ఎప్పుడు రౌండ్ షేప్ ఎందుకని చెప్పి ఒకటేమో సిలిండ్రికల్ షేప్ చేసుకున్నాను, కోఫ్తా లాగా. ఇంకా నెక్స్ట్ తర్వాత మళ్ళీ గులాబ్ జామున్లా కూడా ఉండాలని చెప్పి రౌండ్ బాల్స్ కూడా వేసుకుంటున్నాను. ఓకేనా? ఇదిగోండి, చూపిస్తున్నాను, చూసేయండి. ఆయిల్ అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? నాకు నచ్చిన షేప్లో నేను చేసుకుంటున్నాను. ఎలా చేసిన టెక్స్చర్ మాత్రం నేను ఫస్ట్ చూపించాను కదా, అలా వస్తుంది. ముందు రౌండ్ చేద్దాం అనుకున్నాను, ఇదిగోండి, తర్వాత ఇలా చేసుకున్నాను. కొన్ని హాఫ్ వంతు ఇలా చేసుకున్నాను, మిగిలిన హాఫ్ రౌండ్ బాల్స్ చేసుకున్నాను. అన్నీ లో ఫ్లేమ్లో, లో టు మీడియంలో మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం గులాబ్ జామ్ పాకం రెడీ చేసేసుకొని, పాకానికి ఎప్పుడు చెప్పే విషయమే, 2 గ్లాసుల పంచదారకి 1.5 గ్లాసులు వాటర్ మాత్రమే వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. పాకం అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని దీంట్లో వేసేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చక్కగా పాకం అనేది అబ్జర్బ్ అవుతుంది. ఓకేనా? మీకు పాకము చూసి